పులివెందులలో అలాగే ఒంటిమిట్టలో ఈరోజే ఎన్నికలండి. అంటే ఉదయం 7 గంటల నుంచి సుమారు సాయంకాలం 5 వరకు ఎన్నికల సమయం అయితే ఇచ్చారు. కానీ ఈరోజు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని అరెస్టులు అయితే జరిగాయి. అక్కడి నుంచి అవినాష్ రెడ్డి గారిని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 అనుకుంటా ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇలా కొంతమంది వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేశారట. దాని మీద కొన్ని వీడియో అయితే వస్తున్నాయి. అది అలా ఉంచితే కనుక ఈరోజు జరుగుతున్న పోలింగ్లో కాబట్టి ఏ పార్టీ గెలుస్తుంది అని కొన్ని సర్వేలు అయితే చెప్పాయి. ఆ పార్టీయే గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పాయి. కొన్ని సర్వేలు ముక్త కంఠంతో చెప్పాయని కొంతమంది చెప్తున్నారు. అవి నిజంగా ఆధారాలంటూ ఏమీ లేవు. అందుగురించే నేను ఇప్పటిదాకా వీడియో చేయకపోవడం. ఏ సర్వే ఏ పార్టీ నెగ్గుతుందని అని అంటే కనుక 3 సర్వేలు మాత్రం ఒకే పార్టీ నెగ్గుతుంది అని అయితే కనుక చెప్పాయంట. అది ఎంతవరకు కరెక్టో ఏంటో దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు కాబట్టి నేను చెప్పాల. వాస్తవంగా ఆ సర్వేలు ఏం చెప్పాయని చెప్పేసి చెప్పుకుంటున్నారంటే చెప్తాను. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అలా కాదు లైక్ చేయండి, మీ బాధ్యత అని చెప్తాను. ఇంకోటి ఏంటంటే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కూడా తలకు మించి జరుగుతున్నాయండి. ఎలాంటి దారులు లేదు దాంట్లో. ఎలా అంటే ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తారు కనుక ఏంటి డబ్బు మద్యం ఏరులై పారిందని చెప్పాలి. అక్కడ బెట్టింగ్లు అంటారా ఇంకా చూసుకోవాల్సలా ఏ పార్టీ నెగ్గుతుంది అనే దాని మీద కొన్ని కోట్ల రూపాయల బెట్టింగ్లు అయితే నడిచాయట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీ నెగ్గుతుంది అని చెప్పారంటే కనుక ఏంటి సాక్షి ఆత్మసాక్షి కానీ అలాగే కేకే సర్వే కానీ. కాబట్టి ఈ 2 సర్వేలతో పాటు అలాగే ఇంకో 2-3 సర్వేలు కూడా చెప్పాయట. ఏమని ఏంటి టీడీపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు అయితే చెప్పడం జరిగిందట. కాబట్టి సర్వేలన్నీ ఎక్కడ కూడా కేకే గారు మాట్లాడాలని నేను ఎలా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల గురించి ఆయన చెప్పింది అంతకు ముందు చేసింది అసెంబ్లీ ఎన్నికల గురించి చేశాడు. కానీ మళ్ళీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల గురించి ఎక్కడ చెప్పాడని నేను ఎలా. అలాగే ఆత్మసాక్షి సర్వే కూడా సేమ్ అదే కూడా అంతే. కాబట్టి ఇవేమీ లేవు నాకు తెలిసి. కానీ అలాగే రైస్ సర్వే కూడా చెప్పలేదు ఏమని ఏ పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో 2వ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గుతుందని. కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళ అఫీషియల్ పేజీలలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు కామెంట్ చేసిన దాఖలాలు అయితే లేవు. కానీ వాళ్ళు చెప్పారని చెప్పేసి కేకే సర్వే చెప్పిందని లేదా ఆత్మసాక్షి సర్వే చెప్పిందని లేదా రైస్ సర్వే చెప్పిందని వీళ్ళ చెప్పుకోవడం అయితే కనుక బాగా ఎక్కువగా వచ్చింది. ఎందుకని ఏంటి మ్యాక్సిమం 70% ఏమో టీడీపీ గెలుస్తుందని ఒక సర్వే, 60% టీడీపీ గెలుస్తుందని ఇంకొక సర్వే, 50% టీడీపీ గెలుస్తుందని ఇంకొక సర్వే. 3 సర్వేలు కూడా అలాగే చెప్పినాయట. కానీ ఆ సర్వేలు ఏముంది వాళ్ళు చెప్పకుండా వీళ్ళు చెప్పుకున్నారు. కానీ సర్వేల మాట అనిపిస్తే కనుక కొన్ని రాజకీయ సమీకరణాలు చూసుకుంటే కనుక అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో పక్కాగా మనమే చెప్పాం. ఏమని వైఎస్ఆర్సీపీ అక్కడ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఏదైతే జస్ట్ లాస్ట్ 1 వీక్ ఏదైతే జరిగిందో, ఒక వారం రోజులు అక్కడ రాజకీయం జరిగిందో, ఆ వారం రోజుల రాజకీయం మలుపు తిరిగింది. ఆ వారం రోజుల రాజకీయంలో చాలా 1 కాదు 2 కాదు ఎత్తుకు పై ఎత్తులు అయితే కనుక టీడీపీ అయితే కనుక వేసింది. కానీ ఆ ఎత్తులతో ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉందేమో వైసీపీ అని అయితే నేనే చెప్పాను. సర్వే చెప్పడం ఏంటి నమ్మకం. కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచే కనుక హెచ్చుంది వైఎస్ఆర్సీపీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎవరు డౌట్ పడాల్సిన సందేహమే లేదు. కాకపోతే నేను చెప్తాను కదా, ఏదైతే డబ్బుని కోట్ల రూపాయలు కుమ్మరించారో, మద్యంని యథేచ్ఛగా ఏరులై పారించారో, కానీ వీటన్నిటి మీద కొంచెం డౌట్ అయితే అనిపించింది నాకు. కాబట్టి ఆ డౌట్ ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది చెప్పలేము. ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీగా ఉంది. ఇప్పుడు కూడా అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నాను నేను. కాబట్టి ఎలాగో అధికారంలో ఉన్న పార్టీ కదా, అధికారంలో ఉన్న పార్టీ వల్ల కొన్ని రాజకీయ మార్పులు చేర్పులు అయితే జరిగాయి. లేకపోతే మనం ఆ మాట అసలు అనుమానం అనే మాటకు డౌటే లేదు, డ్యామ్ షూర్గా గెలిచేసాను అనేది చెప్పొచ్చు. ఎందుకు అనుమానం అంటే కనుక ఏదైతే పోలింగ్ బూత్లు మార్చారో, కొన్ని పోలింగ్ బూత్లు మార్చారో ఊర్లు మార్చి, ఎలా అంటే ఉన్న ఊర్లోనే ఈ పోలింగ్ బూత్ కాబట్టి ఆ పోలింగ్ బూత్ అంటే అనుకోవచ్చు. ఎప్పుడు జరిగినది స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి, ఎన్నికలు మొదలైన కాడి నుంచి ఈ జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ పోలింగ్ బూత్ ఉన్న ఊర్లో పోలింగ్ బూత్ కాకుండా పొరుగురు వెళ్ళి వేరే ఊరు వెళ్ళి ఓటేయిందంటే అది నేను ఎక్కడ వెళ్ళలేదు, ఎప్పుడు జరగలేదు, ఇప్పుడే చూసా. అది మాకు సంబంధం లేదు అని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం అయితే జరిగింది. ఇది ఎన్నికల కమిషన్ అనేది ప్రభుత్వంతో సంబంధం ఉండదు అని చెప్తున్నారు. కానీ నేనేదో మాట చెప్పగలను, ఎలాంటే ప్రభుత్వాల చేతుల్లోనే ఎన్నికల కమిషన్లు ఉన్నాయి ఇప్పుడు అనేది కనుక పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులుగా మాట్లాడుతున్నమాట. మీరు నేను మాట్లాడతాకేముంది.
కాబట్టి మొత్తానికి ఎలాగైతేనండి ఈ జంబ్లింగ్ పోలింగ్ బూతుల జంబ్లింగ్ విధానం చాలా మటుకి తీవ్ర నష్టం కలిగించవచ్చు వైఎస్ఆర్సీపీకి ఎందుకు నష్టం కలిగించాలి? జంబ్లింగ్ విధానం అనేది రెండు పార్టీలకి కదా నష్టం కలిగించాలి అని అనుకోవచ్చు. కాదు, ఏదైతే కొన్ని ఊళ్ళు కొన్ని గ్రామాలు చెప్పానో, నల్లగొండవారిపల్లె ఇలా కొన్ని గ్రామాలు చెప్పాను నేను మీకు. కానీ ఆ గ్రామాల్లో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ ఓటర్లు ఉన్న గ్రామాలు అవి. అవన్నీ కూడా గంప కొత్తగా వైఎస్ఆర్సీపీకే ఓట్లు వేసే గ్రామాలు అవి. ఆ గ్రామాల్లోనే ఈ జంబ్లింగ్ సిస్టాన్ని పెట్టారు. అందువల్ల అనుమానం అనేది మొదలయ్యింది, లేకపోతే డ్యామ్ షూర్గా నెగ్గేసింది అని అయితే చెప్తుంది కదా. కాదు, ఎందుకని జస్ట్ గడిచిన వారం రోజుల్లో మొత్తం మార్పులు చేర్పులు జరిగాయి అన్నానంటే ఇదే ప్రధానమైన కారణం. కాబట్టి ఇలాంటి కారణాలు ఇంకా చిన్న చితకా ఉన్నాయి, లేకపోలే. కాబట్టి ఏదేమైనా గెలవడం కోసం అన్ని రకాల అస్త్రాలని వాడుతుంది టీడీపీ ప్రభుత్వం అయితే చెప్పాలి. అన్ని రకాల అస్త్రాలు, సామధాన భేద దండోపాయాలన్నీ కూడా వాడుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి గెలుపటముల గురించి అంత ఖచ్చితత్వంగా చెప్పలేకపోతారు. చెప్పిన సర్వేలన్నీ కూడా ఫేక్ అసలు అంటే సర్వేలు వేగారు అట్లా వాళ్ళు చేయలేదు. అసలు సర్వే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల మీద సర్వే అయితే చేయలేదు, వాళ్ళు చెప్పలేదు. ఇదైతే చెప్పాలనుకున్నాను. ఫస్ట్ అయితే లైక్ చేయండి, చూస్తాను మీరు అందరూ అక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, ఏ పార్టీ నెగ్గబోతుంది అనేది అక్కడ. అలాగే కొత్తగా మన ఛానల్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.